పుష్ప 2 సినిమా మీద ఇన్ని కేసులా? అసలు సినిమా రిలీజ్ అవుతుందంటారా? ఇక నుంచి సినిమాలపై యూట్యూబ్లో రివ్యూలు చెప్పిన కేసేనా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తాలింపు స్టూడియో. ఇంకొక రోజులో పుష్ప 2 ద రూల్ రిలీజ్కి రెడీగా ఉందన్నమాట. అయితే రేపు పొద్దున్న సినిమా రిలీజ్లో ఉండగా కూడా ఆ సినిమా మీద చాలా కేసులు వస్తూ ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కేసు పెడుతున్నారనమాట. హైదరాబాద్ హైకోర్టులో ఒక లాయర్ ఒక స్మగ్లర్ జర్నీని గ్లోరిఫై చేస్తూ సినిమా తీయడం ఏంటి అని చెప్పి కోర్టులో కేసు వేశారు. అయితే ఈ కేసుని హైకోర్టు మీరు సినిమా చూడకుండానే ఎలా జడ్జ్ చేస్తారు అని చెప్పి కేసు కొట్టడం అయితే జరిగింది. అంతేకాకుండా ఒక జర్నలిస్ట్ టికెట్స్ ప్రైజెస్ మీద అండ్ అలాగే బెనిఫిట్ షోస్ మీద కేసు వేశారనమాట. బెనిఫిట్ షోస్ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ రాత్రి 9:30 నుంచి అర్ధరాత్రి వరకు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్లో టికెట్ల రేటు సింగిల్ స్క్రీన్లో అయితే 900, మల్టీప్లెక్స్ అయితే 1000 రూపాయల వరకు ఉన్నాయి. అదే హైదరాబాద్లో చూసుకుంటే కనుక సింగిల్ స్క్రీన్ అయితే 1100, మల్టీప్లెక్స్ అయితే 1200, 1300 వరకు ఉన్నాయి. ఇప్పటి వరకు ఏ సినిమాకి లేనంత బెనిఫిట్ షో టికెట్ ప్రైస్ మన పుష్ప 2 ది రూల్ పెట్టారనమాట. దీని మీదే చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఒక సినిమాకి 1000 రూపాయలు పెట్టడం అనేది చిన్న విషయం కాదు, అది అందరికీ తెలిసిందే. అయితే దీని మీదే ఒక జర్నలిస్ట్ ఇంత టికెట్స్ వేసి పెడితే సగటు ఒక మధ్యతరగతి అభిమాని సినిమాని చూడాలనుకుంటే ఏ విధంగా చూస్తాడు అని చెప్పి కేసు పెట్టారనమాట. అంతేకాకుండా ఈ బెనిఫిట్ షోస్ అంటే ఏంటి అందరికీ తెలిసినట్టే. బెనిఫిట్ షో డబ్బులు అందరం కూడా ప్రొడ్యూసర్కే వెళ్తాయి అనుకుంటాం. కాకపోతే ఈ బెనిఫిట్ షోస్కు వెనక ఉన్న రీజన్ ఏంటి అంటే, బెనిఫిట్ షో అనేది ఏదైతే ప్రొడ్యూసర్ కాకుండా సినిమాకి డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్ కాకుండా వేరే వాళ్ళ బెనిఫిట్ కోసం చేస్తామో దాన్నే బెనిఫిట్ షోస్ అంటారనమాట. చారిటీస్ కోసం చేసే వాటి వంటిని బెనిఫిట్ షోస్ అంటారనమాట. అయితే ఈ బెనిఫిట్ షో డబ్బులు ఎక్కడికి వెళ్తాయో లెక్క చూపించాలని కూడా కోర్టులో లాయర్ గారు అడిగారు. వీటన్నిటికీ సమాధానంగా మైత్రి మూవీ మేకర్స్ లాయర్ మాకు కొంత టైం కావాలి, మీరు కొంత టైం ఇచ్చినట్లయితే నేను ప్రతిదానికి కూడా డాక్యుమెంటరీగా లెక్క రూపంలో తీసుకుని వస్తాను హైకోర్టులో అడగడం జరిగింది. అయితే హైకోర్టు కేసుని డిసెంబర్ 17వ తేదీకి వాయిదా వేశారు. అండ్ ఇంకా సినిమా రివ్యూస్ విషయానికి వస్తే తమిళనాడు హైకోర్టు థియేటర్స్ ముందుగానే రివ్యూస్ చెప్పడం నిషేధం అని చెప్పి తీర్పిచ్చిందనమాట. సరే, ఎట్లాగో ఇట్లా తీర్పిచ్చింది కదా అని చెప్పి తమిళనాడు మూవీ అసోసియేషన్ అంతా కలిపి ఇంకో కేసు వేశారనమాట. ఏదైతే సినిమా మీద రివ్యూస్ చెప్తున్నారో ఆ రివ్యూస్ అన్నీ కూడా సినిమా రిలీజ్ అయిన 3 రోజుల తర్వాత చెప్పాలి అని చెప్పి కోర్టులో ఫిలిం అసోసియేషన్ వాళ్ళందరూ కేసు వేశారు. రివ్యూస్ థియేటర్ దగ్గర చెప్పడం, థియేటర్స్ అనేది ప్రైవేట్ ప్లేస్ కాబట్టి అక్కడ చెప్పకూడదు అని తీర్పు ఇవ్వడం జరిగింది. రివ్యూ అనేది ఒక పర్సనల్ ఒపీనియన్, ఎవరైనా చెప్పొచ్చు. అండ్ అలాగే ఇది ప్రతి ఒక్కరికి ఫండమెంటల్ రైట్. దాని మీద చట్టరీత్యా ఏ చర్య తీసుకోలేమని చెప్పి కోర్టు తీర్పిచ్చింది అనమాట. సో అందరికీ తెలిసిందే, ప్రతి వీడియోలో చెప్పేదే. వీడియోస్ చూస్తున్నారు, బాగానే ఎంకరేజ్ చేస్తున్నారు, కానీ లైక్స్ మాత్రం రావట్లేదు. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకంటే కూడా చేసుకొని వాళ్ళే ఎక్కువ చూస్తున్నారు. వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే బాగుంటుంది. మీరు లైక్ చేస్తే కనుక మన కంటెంట్ నచ్చే ప్రతి ఒక్కరు కూడా మన వీడియోస్ షేర్ అవుతాయి అనమాట. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. తాలింపు స్టూడియో సైనింగ్ ఆఫ్, భార్గవ గురు.